హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొన్న మెక్లారెన్ గ్రౌండ్ ఉన్నత పాఠశాల అనేది గ్రౌండ్ ఒకటి ఉంది కదా, మెక్లారెన్ గ్రౌండ్ కాకినాడ. అక్కడ టైటానిక్ ఎగ్జిబిషన్కి వెళ్ళాం. చూడండి, మేము కొంచెం తొందరగా వెళ్ళిపోయాం, అందుకని చెప్పేసి ఖాళీగా ఉంది. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే. టైటానిక్ సినిమాలో షిప్ తయారు చేసినట్టు తయారు చేశారు. చూడండి, అదిగో టైటానిక్ సినిమా పోస్టర్. వెళ్ళగానే టికెట్లు తీసేసుకోవడం. ఇంకా మా పేరు ప్రెగ్నెన్సీ ఏమో టికెట్ పట్టుకుంది. అంటే మాకు ఫ్రీగా పాస్ ఒకటి వచ్చింది, ఆ పాస్తో వెళ్ళాం. పాస్ చూపించాను, లోపలికి వెళ్తున్నాం. టైటానిక్ షిప్ ఎగ్జిబిషన్ మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదిగో హాయ్ చెప్తున్నది నేనే. చూడండి, ఈ టైటానిక్ షిప్ మా ఫ్రిడ్జ్ కూడా చెప్పేస్తుంది. టైటానిక్ ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం. వెళ్ళగానే రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూము ఒక్కొక్కరిని తీసేసుకున్నాం. ఎవరి రూమ్ వాళ్ళది. ఈ రూమ్ నాది, ఆ రూమ్ వాళ్ళది. టైటానిక్ ఎగ్జిబిషన్ చూసారా? ఈ రూమ్ నీది, ఈ రూమ్ నాది, ఆ రూము నాది. ఒకటి గది. మంచు పడుతున్నట్టు వీడియో క్రియేట్ చేశాను, చూడండి. అలాగా చూసేసి బదులు ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అదిగో ఫ్లవర్స్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా పదండి షిప్ ముంచేసిన కెప్టెన్ దగ్గరికి కూడా వెళ్దాం. ఇది షిప్కి వాటర్ వస్తుంది అనుకోండి, అందులో ఉన్న అదేంటి టైర్స్ లాంటివి అనమాట. ఇంకా పైకి వెళ్తే షిప్ టాప్ ఓపెన్లో ఉంటుంది. నేను షిప్ ఇప్పుడు యశిక తల్లి చూసారా ఎలా ఎక్కేస్తుందో. అప్పుడు కొంచెం చీకటి పడింది, స్లోగా వెళ్ళి తీసాను. ఇంకో షిప్ నడుపుదామని చేస్తున్నాను అనమాట. ఇదే టైటానిక్ అని చూపిస్తున్నాను, చూడండి. అది డ్రైవ్ చేసి ఊడిపోయింది అది, అందుకని దాన్ని ఫిట్ చేసాను. అదిగో షిప్ అలా నడపాలన్నమాట. మీకులో ఎంతమంది తెలుసు? ఇదే టైటానిక్ ఫోర్. పైన మంచు పడట్లేదండి, నేనే క్రియేట్ చేసుకున్నాను వీడియోకి మంచు పడుతుందని. అదిగో షిప్ ఎలా తిరుగుతుంది, షిప్ అలా తిరుగుతుంది, షిప్ ఎలా తిరుగుతుంది. షిప్ని అలా తిప్పాలన్నమాట. ఆ లొకేషన్ నుంచి జైంట్ వీల్ చూస్తే చాలా బాగా అనిపించింది. మధ్యలో ఒక చోట లైటింగ్ పోయింది, కానీ చాలా బాగుంది. మా ఫ్రిడ్జ్ కూడా తిప్పేస్తుంది షిప్. కొలంబస్ ఎక్కాం, జైంట్ వీల్ ఎక్కలేదు, కానీ కొలంబస్ ఎక్కాం. కింద నుంచి వ్యూ చూసారు ఎలా ఉందో. అప్పటికే ఖాళీ లేకుండా అలా వస్తూనే ఉన్నారు జనాలు. చాలా బాగా అనిపించింది, చాలా బాగా ఎంజాయ్ చేశారు మా వాళ్ళు. ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషన్లా ఉంది. అప్పుడు అవతారు ఎగ్జిబిషన్ పెట్టాను కదా, ఇప్పుడు టైటానిక్ ఎగ్జిబిషన్. పదండి చూద్దాం. టైటానిక్ హీరో, హీరోయిన్స్, కెప్టెన్, ఇంకో షిప్ ముంచేసిన తనే. ఇదిగో మన జాక్, హీరో జాక్. అన్ని జాక్ ఫొటోస్ ఉన్నాయి. ఇంకో చిన్నప్పుడు రోజ్, హీరోయిన్ చిన్నప్పుడు రోజ్, హీరోయిన్ చిన్నప్పుడు, హీరోయిన్ పెద్దప్పుడు. చూసారా ఎలా ఉందో?
వీళ్ళందరూ మీకు తెలుసు కదా, సినిమా యాక్టర్స్. మెయిన్ మెయిన్లో కొంతమంది యాక్టర్స్, వాళ్ళ పేరు నాకు తెలియదు అనుకోండి, నాకు రోజు జాగ్రత్త మాత్రమే తెలుసు. ఇంకో షిప్ కెప్టెన్ ఇతను షిప్ కెప్టెన్. ఐసు ముక్క గుద్దేసిన అతనే. రోజు వాళ్ళ మమ్మీ. ఇతను జాక్, సూట్లో జాక్. షిప్ అంబియన్స్ అంతా భలే తీశారండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదిగో చూసారా, లోపలికి వెళ్తున్నట్టు ఉంది ఆ ఫోటోలోంచి. ఎంత క్లారిటీ, 3D ఎఫెక్ట్స్ అన్నీ చాలా బాగున్నాయి. రాజ దర్బార్లోంచి దిగుతున్నట్టు ఉన్నాం కదా మేము, అలా తల పైకి ఎత్తుకుని దిగుతున్నాం. అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర సోఫా సెట్ ఉంటే అక్కడ కూర్చున్నాం. ఇంకా అదిగో అక్కడ కూర్చుని ఫొటోస్. ఆ పైన సీలింగ్ దగ్గర చాలా బాగుంది చూడండి. లైట్ సెట్టింగ్ మాత్రం భలే చేశారు. అక్కడ రోజు డ్యాన్స్ వేస్తుంది కదా, అలాగే మా ప్రెగ్నెన్సీ వేస్తానంటే నేను తిప్పుతున్నాను డ్యాన్స్. లైటింగ్స్, సెట్టింగు అంతా చాలా బాగా తీశారు. అసలు ఒక రేంజ్లో ఉందంతే, ఇంకా చాలా బాగుంది. అదిగో రోజ్తో నేను ఫోటో దిగాను. హీరోయిన్, టైటానిక్ సినిమా మూవీ హీరోయిన్ రోజ్. మామూలుగా అయితే మా హాలీవుడ్ వెళ్ళి ఎలాగో ఫోటో దిగలేను, అందుకని ఇక్కడ ఎగ్జిబిషన్లో రోజ్ పర్మిషన్ తీసుకుని దిగాను అనమాట ఫోటో. చూడండి, హాయ్, అది నేనే. మా ప్రెగ్నెన్సీ ఏమో జాక్తో దిగింది, మళ్ళీ జాక్. ఇంకో రాజ్ దర్బార్ చాలా బాగుంది కదా. ఇదిగో మీకోసం ఈ లైటింగ్స్, సెట్టింగ్స్ ఎంత కష్టపడి తీసానో నేను. మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లవర్స్, డెకరేషన్స్ అంతా చాలా బాగుంది. ఇంకా అక్కడ ఇప్పుడు పియానో మాస్టర్, మ్యూజిషియన్స్ వస్తారు చూడండి. పెయింటింగ్స్, అక్కడ నీలమణితో లాకెట్ చైన్ ఉంటుంది కదా, చైన్ కూడా ఉంది. దాన్ని ఏమంటారో ఇంగ్లీష్లో నాకు తెలీదు. ఇంకో మ్యూజిషియన్ గ్రూప్, వైలన్లు అవన్నీ పట్టుకున్నాను అన్నారు. వాళ్ళతో కూడా ఫోటో దిగుతున్నాను నేను. హాయ్ చెప్పారు అందరికి. తర్వాత పెద్దప్పుడు రోజ్, ఈవిడే ముసలవాయవిడైపోయిన రోజ్. ఆ హారం వాళ్ళదే, చూసారా, మీకు తెలుసు కదా ఈ హారం గురించి. నీలం నెక్లెస్ చూడండి, అందరూ చూడండి. ఇంకొక వేరే కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ సోఫా సెట్స్, అవి పెయింటింగ్స్ అవి చాలా ఉన్నాయి. ఇక్కడ షిప్పు రోజు అది వాటర్లో పడిపోయినప్పుడు ఉంది కదా, అది కూడా ఉంది. చాలా బాగుందండి ఎగ్జిబిషన్ మాత్రం, ఇంకా అద్భుతం. చాలా భారీ సెట్టింగ్స్ పెట్టారు. అక్కడ ఉండే ఓల్డ్ కారు, షిప్లోది అంబియన్స్ అన్నీ తీసుకొచ్చారు, చాలా బాగుంది. షిప్ మునిగిపోతున్నప్పుడు అక్కడ మా ఇషిక అలర్ చేసేస్తుంది. మంచు కొండలు పట్టుకున్నాను నేను, మా ఇషిక నేను కూడా పట్టుకుంటాను అన్నది. మంచు కొండలు. రోజ్ అండ్ జాక్ మునిగిపోయాయి అప్పుడు.
అదే షిప్ మునిగిపోయిన తర్వాత. చాలా బాగుంది. మంచి కొండలు. ఇదిగోండి టైం గడియారం, ఓల్డ్ కంపాసరు, దాన్ని ఏమంటారు, బైనాక్యులర్ టైపు, బ్యాడ్జ్, స్పెట్స్ అవన్నీ పెట్టుకుని ఉన్నాయి. చాలా ఉన్నాయి. మనకు ఓపెన్ చేసి చూపించలేదు మరి, అందుకని అలా పైన చూపించాను. ఇదిగోండి మెహందీ పెట్టి మిషన్ అంటది. డిజైన్ చూసుకుంటే మెహందీ పెట్టేస్తారనమాట. అది కూడా ఒకటి పెట్టేశారు. అప్పటికే జనాలు ఫుల్ అయిపోతున్నారు. నేను ఇంకా చాలా ఉన్నాయి చూడాలని చెప్పేసి వెళ్ళాను. చూసారా దర్బార్ ఎలా బాగుందో. అక్కడ ఫొటోస్ ఇదిగో వచ్చేసాం, బయటకు వచ్చేసాం. ఇక్కడ మీకు స్టాల్స్, మొత్తం అన్ని స్టాల్స్ చాలా కనపడుతున్నాయి. బొమ్మలు, ఇక లేడీస్ ఐటమ్స్, గాజులు అలాంటివి, ఇంకో బొమ్మలు, కిచెన్ ఐటమ్స్, కప్ సెట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి అంటే టైం లేట్ అయిపోతుందని తీయలేదు. ఇంకా అక్కడ ఫుడ్ ఐటమ్స్, ఈ మనకి కావాల్సిన వాటర్ బలూన్ గన్స్, వాటర్ గన్స్ చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్. ఇందులో లోపలికి వెళ్దామని వెళ్తున్నాను. ఇంకా మాస్కులు, వాటర్ గన్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. నేను ఆల్రెడీ వాటర్ గన్ తీసుకున్నాను కదా అని తీసుకోలేదు. ఏరోప్లేన్స్, అదిగో న్యూ సైకిల్, అన్నీ వచ్చినాయి. ఇంకా రిమోట్ కంట్రోల్ కార్స్ అంటే చెప్పక్కర్లేదు. దీన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ ఉన్నాయి. ఇంకా గన్లు కానీ, ఆర్చర్ గేమ్స్ కానీ, అన్నీ అక్కడ లేని ఐటెం అంటూ లేదు. మీకు చాలా బాగా నచ్చుతాయి. ఒకసారి విజిట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగున్నాయి. మా పాపకి ఎన్ని ఐటమ్స్ నచ్చేసినాయో. ఇవి మాత్రం చాక్లెట్స్, ఇదైతే మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా, బల్లిగుడ్లు అంటారు కదా, అవి అసలు ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. ఇది ఇక్కడ వాచ్ కేసులు, కీ చైన్స్ అవి చాలా ఉన్నాయి. ఇక్కడే బాగున్నాయి. స్పెట్స్ అంటే ఇంక అందులో లేని రకం అంటూ లేదండి. స్పెట్స్ మాత్రం చాలా బాగున్నాయి. పెన్సిళ్ళు, ఇంగో అదే చిలక పెన్ను, చిలక ముక్కు పెన్ అనమాట. మొత్తం ఎన్ని ఉన్నాయో. అదిగో మా పాము, మా పాప వద్దు వద్దు అని నడుస్తుంది. పాము చూసి అల్లిపించను అన్నాను. అదిగో వద్దు అంటుంది, అల్లిపోతుంది అంతే. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాము చూసి అల్లిపించేస్తున్నాను నేను మా పాపని. చూడండి అద్దిగా వచ్చాం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి. ఇప్పుడు ఇదిగో ఈ బాల్స్ ఇవి చూసి ఆగట్లేదు అసలు. కొనండి కొనండి అని. ఇవి చాలా బాగున్నాయి. అదిగో కోడి, కుక్కర కోడి, ఇదేమో నెమలి. ఆ బాబు ఏమో కార్ డ్రైవింగ్ చేసేస్తున్నాడు. చాలా బాగుంది. ఇదిగో ఇది చూడండి, అక్కడ 3D ఎఫెక్ట్తో VR గ్లాసెస్ పెట్టి గేమ్ ఓపెన్ చేశారు అక్కడ. అది చాలా బాగుంది. అన్నీ చూడదగ్గని అన్నీ పెట్టేశారండి. మీరు వెళ్ళి విజిట్ చేయడమే. అదిగో మొత్తం ఆర్చర్ గేమ్స్, ఈ గేమ్స్, ఇది రోలింగ్ బాల్ గేము. ఆర్చర్ గేమ్ మాత్రం బాగుంది, నేను ఆడాను. అది వీడియో పెడతాను. చాలా బాగుంది. తర్వాత ఏమో మైండ్ గేమ్ అంట. అదేంటది, ఒక రెడ్ కలర్ కనబడకుండా ప్లేట్స్ వేయమంటున్నారు, అదొకటి తీసాను. ఇంకో ఈ బాల్స్ గేము, అవి చాలా ఉన్నాయి. ఇదిగో మన జేయింట్ వీలు, ఫుడ్ స్టాల్స్, ఆఖరికి మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇప్పుడు వచ్చాం. ఇప్పుడు దాకా టైటానిక్లో ఉన్నాం, ఇప్పుడు ఎగ్జిబిషన్. ఇదంతా పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ చేస్తున్నారండి. అస్సలు ఎక్కడ అలుపు అన్నది లేదు వాళ్ళకి, నీరసం అన్నది రావట్లేదు. ఎంత ఎంజాయ్గా ఆడుతున్నారో. ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషన్లా ఉంది. ఒక కప్ అండ్ సాసర్, అందులో ఒకసారి ఎక్కితే భయం వేసేసింది. ఇంకా జెయింట్ వీల్, ఐస్ క్రీమ్ పార్లర్, ఇంకా చాలా మొత్తం అన్నీ ఉన్నాయి. మేము వెళ్ళేటప్పటికి కొంచెం ఖాళీగా ఉంది, తర్వాత మాత్రం జనం ఫుల్ అయిపోయారు.
అదిగో ఎంత పై లో యాంగిల్ నుంచి తీశారు మీ గురించి. ఆ జైంట్ వీల్ పైనుంచి చూస్తుంటే పైలాగే ఉంది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇదిగో ఇది వాటర్ది. ఈయన ఖాళీగా ఉన్నాడు, ఇంకా ఎవరో రాలేదు. కొలంబస్ ఇవి ఇంకా తిరిగే ఐటమ్స్ ఇంకా ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. మా వాళ్ళు ట్రైన్ ఎక్కారు చూడండి, ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నారు. కొలంబస్ ఒకటి ఎక్కాం ట్రైన్, ఇదిగో ట్రైన్ ఎక్కారు మా సిస్టర్స్, మై వైఫ్. పిల్లలు ఎక్కలేదు, పిల్లల్ని నేను పట్టుకున్నాను. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్తో పాస్తోనే వచ్చారు అందరూని. అదిగో అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, అప్పుడే వచ్చారు. ఎలా తిరిపారు, వెంటనే ఆపేశారు అంతే. మళ్ళీ ఇంకో బాబు ఎక్కాడు, మళ్ళీ తిప్పుతున్నారు. ట్రైన్ వెళ్తుంది చూడండి, చాలా బాగుంది. ట్రైన్ ఎక్స్పీరియన్స్ మీరు చేసి ఉంటే కామెంట్ చేయండి. నువ్వు నాకు నచ్చావు సినిమాలోని ఆపేంట్రోయ్ అంటాడు కదా, అది ఇదే ట్రైనా వేరే ట్రైనా మీకు తెలుసా? కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఆ పాప నేను ఎక్కడ ట్రైన్ చేయండి, అదే అది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. లాస్ట్కి వచ్చేటప్పటికి మేము ఇక్కడ నాకు చికెన్ 65 పౌడర్ ఒకటి కనబడితే నేను తీసుకున్నాను. ఆ 65ది గోబీ మంచూరియాది వెజ్ మసాలా ఉంది, చికెన్ మసాలా ఉంది. అది మాత్రం చాలా బాగుందండి. అది వీడియో పెట్టి చూపిస్తాను. బాయ్ బాయ్ టైటానిక్ ఫ్రెండ్స్. టైటానిక్ షిప్ జాక్ క్రోజ్. బాయ్ బాయ్. లైటింగ్ సెట్టింగ్స్ చూడదగ్గదే అండి, చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. టికెట్ కౌంటర్ మూసారు, రాత్రి 10 అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.